మహానటి కీర్తి సురేష్ తెలుగు బిగ్ స్క్రీన్ మీద కనిపించి 2 ఏళ్లు దాటిపోయింది. చివరిగా 2023లో బోలా శంకర్ వంటి డిజాస్టర్ మూవీతో వచ్చింది. ఆ తర్వాత కల్కి 2898 ఏడీతో తన గొంతు వినిపించింది. ఈ బ్యూటీ ఇటీవల ఉప్పు కప్పు రంబు అంటూ ఓటీటీలో ప్రేక్షకులను పలకరించింది. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అయితే మన ముందుకి రావడానికి సిద్ధంగా ఉంది. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ వరుస ప్రాజెక్ట్స్ తో కమిట్ అవుతోంది. ఇందులో భాగంగా తాజాగా ఓ మలయాళ చిత్రాన్ని కూడా ప్రకటించినట్టు జరిగింది. పేపేగా పాపులర్ అయిన మలయాళ నటుడు యాంటోనీ వర్గీస్ తో కలిసి కీర్తి సురేష్ ఓ సినిమా చేస్తుంది. వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నట్లు ఇది తొలి చిత్రం. రిషి శివకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. హీరో హీరోయిన్లు ఇద్దరు సైన్ చేస్తున్న వీడియోతో ఈ మూవీని అఫీషియల్ గా ప్రకటించారు. దీనికి పేపే కీర్తి ప్రాజెక్ట్ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. కీర్తి సురేష్ యాంటోనీ వర్గీస్ సినిమాని ఏవిఏ ప్రొడక్షన్స్, ఫస్ట్ పేజ్ ఎంటర్టైన్మెంట్, మార్గ్ ఎంటర్టైనర్ బ్యానర్ పై మోను పజేదత్, అనూప్, నవల విద్యాన్, సిమ్మి రాజీవ్ నిర్మించనున్నారు. ప్రధాన నటీనటులు, సాంకేతిక నిపుణుల సమక్షంలో అయితే ఈ వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. బాషీ తర్వాత కీర్తి మలయాళంలో కమిట్ అయిన సినిమా కావడంతో మలయాళ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంగమలై డైరీస్, జల్లికట్టు, ఆర్డీఎక్స్, దావిద్ వంటి చిత్రాలతో యాంటోనీ వర్గీస్ నుంచి మంచి గుర్తింపు వచ్చింది. వాటిల్లో ఆర్డీఎక్స్ సినిమా ఓటీటీ వేదికగా తెలుగు ప్రేక్షకులకు కూడా అలరించింది. ప్రస్తుతం అతడు కట్టలన్ అనే యాక్షన్ మూవీలో నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే కీర్తితో కలిసి సినిమా చేయనున్నాడని సమాచారం.